అన్నదాతల పాలిట శాపంగా మారిన మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకిస్తూ అమాన్యూస్ ప్రచారం చేసిన కథనాలతో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రైతులకు జరుగుతున్న అన్యాయంపై అమాన్యూస్ నిర్భయంగా గలమెత్తడంతో సర్కారు దిగిరాక తప్పలేదు. అమాన్యూస్ వరుస కథనాలతో రాజీ లేని పోరాటం చేయడంతో ప్రభుత్వానికి వాస్తవం బోధపడింది. దీంతో మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అటు జగిత్యాలలోనూ మాస్టర్ ప్లాన్ రద్దు కావటం విశేషం. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా అగ్గిరా చేసింది. మాస్టర్ ప్లాన్పై రైతులు ఆక్రోశం వెళ్లకక్కడంతో ప్రభుత్వంపై ఒక్కసారిగా విమర్శల జడివాన కురిసింది. ముఖ్యంగా అమాన్యూస్ వరుస కథనాలతో మాస్టర్ ప్లాన్ వెనుక వాస్తవాలు బట్టబయలు చేసింది. మాస్టర్ ప్లాన్తో జరిగే లాభం కంటే నష్టమే ఎక్కువ అంటూ అమాన్యూస్ కుండ బద్దలు కొట్టింది. మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రభుత్వం రైతులకు నష్టం చేస్తుందని అమాన్యూస్ నిర్భయంగా గొంతెత్తింది. ఎలాంటి జంకు లేకుండా అన్నదాతల తరఫున గట్టి వాయిస్ను వినిపించింది. అమాన్యూస్ చేసిన రాజీ లేని పోరాటంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు, మాస్టర్ ప్లాన్ను రద్దు చేయక తప్పలేదు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ గురించిన వాస్తవాల్లోకి వెళితే, కామారెడ్డి ఇండస్ట్రియల్ జోన్ మాస్టర్ ప్లాన్లో ఎల్లారెడ్డి, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 8 గ్రామాలను చేర్చారు. ఆ గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించిన ఇండస్ట్రియల్ కారిడార్కు కేటాయించేందుకు సిద్ధమయ్యారు. అయితే దీన్ని ఆయా గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు జీవనోపాధిని కల్పించే భూములు ఇవ్వబోమని తేల్చి చెప్పారు. అంతేకాదు పోరుబాటుకు సిద్ధమయ్యారు అన్నదాతలు. కానీ ఈలోపే మాస్టర్ ప్లాన్ భయంతో ఓ రైతు కుమిలిపోయాడు. మాస్టర్ ప్లాన్లో తన భూమి పోతుందనే భయంతో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భూమి పోతే తన కుటుంబం రోడ్డున పడుతుందన్న ఆవేదనతో తన ప్రాణాలను బలి తీసుకున్నాడు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ తోని రోడ్ల మీద ధర్నాలు చేసి, రస్తారోకోలు చేసి, మరియు ర్యాలీలు చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి పోతే కూడా వాళ్ళు కలెక్టర్ గారు స్పందించలేరు. అందువల్లనే ఈ ఉద్యమం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది. సో నిన్న లాస్ట్ గా అయితే మున్సిపల్ వాళ్ళు కౌన్సిల్ తీర్మానం పెట్టి ఈ టౌన్ ప్లాన్ రద్దు చేస్తున్నామని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. దానికి ఈ అమాన్యూస్ అనేది మాకు 50 రోజులుగా మా ఎంబడే ఉండి ఎంబడెంబడ న్యూస్ లను అప్డేట్ చేస్తూ ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. నిజంగా అమాన్యూస్ కు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ కార్యక్రమానికి అనేక మంది రైతులు, నాయకులు, ముఖ్యంగా కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్న గారు ఈ ప్లాన్ గురించి ఎవరు తెలియదు వాస్తవానికి రైతులకు, అయినా ఈ ప్లాన్ ను బయటకు తీసి మొత్తం రైతులను చైతన్యవంతం చేసి ముందుండి నడిపించిండు. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాము రైతుల తరపు నుంచి. ఇంకా ముందు రోజులలో కూడా అమాన్యూస్ కూడా మా వెంబడి ఉండి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ రైతులను చైతన్యపరుస్తూ ముందడికెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రాములు ప్రాణత్యాగం చేయడంతో ఒక్కసారిగా కామారెడ్డిలో అలజడి రేగింది. మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ 8 గ్రామాలకు చెందిన రైతులు ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాల్సిందనంటూ ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ ఎదుట రైతులు బైఠాయించినా సరైన స్పందన రాలేదు. అన్నదాతలకు నచ్చజెప్పడంలోనూ ప్రభుత్వం విఫలమైంది. దీంతో రైతుల్లో ఆందోళన, ఆగ్రహం రెట్టింపైంది. ఎట్టి పరిస్థితుల్లో భూములు వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రైతులు. ఆ తర్వాత రైతులంతా ధర్నా చేపట్టారు. పలు పార్టీలు కూడా అన్నదాతల పోరాటానికి మద్దతు తెలపడంతో ప్రభుత్వం డిఫెన్స్ లో పడిపోయింది. కేసీఆర్ సర్కారుపై విమర్శల జడివాన రేగింది. ఆ రోజు నుంచి రైతులు ఆందోళనలు నిర్విరామంగా కొనసాగాయి. పట్టా భూములు, రైతులు వ్యవసాయం చేసుకునే భూములకు మాస్టర్ ప్లాన్ చాలా ఇబ్బందులు గురి చేసింది. ప్రతి దానికి అమాన్యూస్ మాకు తోడుగా ఉండి స్టేట్ వరకు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు హృదయపూర్వక. వడ్లూరు రైతుల సమక్షాన మేమందరం అమాన్యూస్కు థ్యాంక్స్ తెలుపుతూ జై జవాన్ జై కిసాన్. రైతుల ఆందోళనపై అమాన్యూస్ నిరంతరంగా కథనాలను ప్రసారం చేసింది. వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందు ఉంచింది. అప్పుడు కానీ ప్రభుత్వానికి వాస్తవం బోధపడలేదు. మాస్టర్ ప్లాన్ ఫైనల్ కాలేదని, రైతులకు ఎలాంటి నష్టము జరగబోదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భరోసానిచ్చారు. కానీ అప్పటికి ఆలస్యం జరిగిపోయింది. ప్రభుత్వానికి జరగాల్సిన నష్టము జరిగిపోయింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ను రద్దు చేయడం తప్ప మరే దారి లేదని గుర్తించింది. అందులో భాగంగానే కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశమైంది. మాస్టర్ ప్లాన్ను రద్దు చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రైతుల వెంటే ఉంటామని కామారెడ్డి ప్రజాప్రతినిధులంతా భరోసానిచ్చారు. తమ పోరాటం ఫలించడంలో కీలక పాత్ర పోషించిన అమాన్యూస్కు రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మా అడ్లూరు నిలిచిపూరి శివార్లో ఇండస్ట్రియల్ జోన్ పెట్టడం జరిగిందన్న మాస్టర్ ప్లాన్. దానికి వ్యతిరేకంగా మేము చాలా ఉద్యమాలు చేశాము. మాకు తోడుగా అమాన్యూస్ మా ఎంబడిని ఉండి మాకు చాలా హెల్ప్ చేసిందన్న. మా రైతుల పక్షాన, మా రైతు కార్యాచరణ కమిటీ పక్షాన అమాన్యూస్కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్న. జై జవాన్ జై కిసాన్.
అటు కామారెడ్డి తరహాలోనే జగిత్యాల్లోనూ మాస్టర్ ప్లాన్ అంశం విమర్శలకు కారణమైంది. అన్నదాతలంతా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. జగిత్యాల మాస్టర్ ప్లాన్ను వ్యతిరేకించడం పైన అమ్మా న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేసింది. మాస్టర్ ప్లాన్ రైతులకు నష్టం జరుగుతుందన్న వాస్తవాన్ని అమ్మా న్యూస్ నిర్భయంగా ప్రసారం చేసింది. అమ్మా న్యూస్ రాజీ లేని పోరాటంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కామారెడ్డి తరహాలోని జగిత్యాలలోనూ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. వరుస కథనాలతో ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేసిన అమ్మా న్యూస్కు రైతులు, స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఏదైతే మాస్టర్ ప్లాన్ అమలు పరుస్తుందో అది వెంటనే రద్దు చేయాలని దీక్ష చేపట్టడం జరిగింది. ప్రభుత్వము దిగివచ్చి ఈ మాస్టర్ ప్లాన్ ని రద్దు చేయడం జరిగింది. ఈ రైతు తరపు నుంచి మాకు న్యూస్ అందించిన అమ్మ ఛానల్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ఫ్యూచర్ లో కూడా రైతులకు సంబంధించింది మాకు ఎటువంటి సమాచారము మాకు అందించాలని మీ అమ్మ న్యూస్ ని కోరుకుంటున్నాం. అటు కామారెడ్డి అయినా ఇటు జగిత్యాలైనా రెండు చోట్ల మాస్టర్ ప్లాన్ వెనుక వాస్తవాలు బట్టబయలు చేయడంతో అమ్మా న్యూస్ తనదైన పాత్రను పోషించింది. ప్రజల ఎజెండానే తమ ఎజెండా అని అమ్మా న్యూస్ మరోసారి నిరూపించింది. ప్రజలకు న్యాయం చేయడం, న్యాయం జరగడం కోసం ఎంతవరకైనా అమ్మా న్యూస్ సిద్ధంగా ఉంటుందని మరోసారి రుజువైంది. అందుకే అమ్మా న్యూస్కు రైతులంతా ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు. అమ్మా న్యూస్ అంటే అన్ని వర్గాల ఛానల్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు. అమ్మా న్యూస్ అంటే అందరి ఛానల్ అంటూ కీర్తిస్తున్నారు. అమ్మా న్యూస్ ఇప్పుడే కాదు, ఎప్పుడూ ప్రజల కోసం రాజీ లేని పోరాటం చేస్తుంది. అన్నదాతలకు అన్యాయం జరుగుతూ ఉంటే అమ్మా న్యూస్ చేతులు ముడుచుకొని కూర్చునే రకం కాదు. బడుగు హక్కుల కోసం గొంతెత్తి నిలదించే ఛానల్ అమ్మా న్యూస్. దట్ ఈజ్ అమ్మా న్యూస్.